అసెంబ్లీ సమావేశాల్లో మన మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించాలని గత 10-12 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 986 మంది చనిపోయి వాళ్ళ ఆందోళనకరంగా ఉన్నటువంటి మన మత్స్యకార కుటుంబాలకు ఆదుకోవడానికి 50 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మన 17 రకాల డిమాండ్స్తో మనం కరపత్రం వేయడం జరిగింది. వినతి పత్రం తయారు చేసినాము. ఈ నెల ఫిబ్రవరి 23 తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా, అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని కూడా ఈ నెల మార్చి 9వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఏ విధమైన అవకాశం ఉంటే ఆ విధంగా ధర్నా చేస్తారా, రాస్తారోకో చేస్తారా, ఒక 50-60 మంది కలిసి నిరాహార దీక్ష చేస్తారా, నిరాహార దీక్షలు మార్చి 9వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరాహార దీక్షలు వినూత్నంగా మన నిరసన తెలియజేసి ఆ చనిపోయిన కుటుంబాలను పిలిపించి వాళ్ళతోటి కూడా వాళ్ళ ఫోటోలను పట్టుకొని నిరసన తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాలని, ఎన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ఈ ప్రభుత్వం స్పందించకపోయినా తప్పనిసరిగా వెంటనే మార్చి 17వ తారీఖు నాడు ఇందిరా పార్క్ కాడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా వేలాదిగా మత్స్యకారులందరూ పాల్గొని మన మత్స్య కార్మికుల ఐక్యతను, చైతన్యాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మనమందరం కూడా మన శక్తిని ప్రదర్శించాలని మీ అందరినీ పేరున కోరుతున్నాను.